ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? మీ తప్పే లేదమ్మా. మీరు నిజంగానే అనుకున్నారు. కానీ రిజల్ట్ చూసారుగా. నా తమ్ముడు మీ తండ్రి కాదు అని తెలిసిపోయింది కదా. పాపం మీ అమ్మకే మీరు ఎవరి పిల్లలో సరిగ్గా గుర్తులేనట్టుంది. ఎప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మీ అమ్మని గట్టిగా నిలదీయండి. మీ అసలు తండ్రి ఎవరో తెలుసుకోండి. లేకపోతే అనాథ పిల్లల్లో మిగిలిపోతారు. నాకు గుర్తున్నంత వరకు ఒకే ఒక్క మనిషి ఉన్నాడు. ఎందుకైనా మంచిది, ఒక్కసారి ఆ చక్రితో టెస్ట్ చేయించండి. అదృష్టం బాగుంటే ఓ అడ్రస్ ఉన్న వాళ్ళలా మిగిలిపోతారు కదా. అక్కడ డిఎన్ఏ రిజల్ట్ పాజిటివ్గా వస్తే మీకు ఒక ప్లాట్ఫారం దొరికినట్టు అవుతుంది. మీ బాధ చూడలేక మీ బతుకులు బాగుపడతాయని సలహా చెప్తున్నాను. నేను చెప్పినట్టు చక్రితో ఇంకొక మాట మాట్లాడినా సహించను. జాగ్రత్త. ఆపేవాళ్ళు అడిగేవాళ్ళు లేరని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? నీ నోటికి అడ్డు అదుపు లేదా? అసలు నువ్వు ఆడదానివేనా? తల్లి నిజం, తండ్రి నమ్మకం. ఏ తల్లైనా పిల్లల విషయంలో తండ్రి గురించి అబద్ధం చెప్తుందా? చక్రి కూడా నా కడుపున పుట్టిన బిడ్డతో సమానం. ఏదో సాకు దొరికింది కదా అని, అది అశక్తురాలిగా నిలబడిపోయింది కదా అని నీ నోటుకొచ్చినట్టు పేలుతున్నావా? నువ్వు కోసిన ప్రతి తప్పుడు కూత నీకు శాపమై తగులుతుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వు తినమేనా నీ పని? ఇలా నోటికొచ్చినట్టు నిందలు వేసి పండంటి కాపురాన్ని పతనం చేశావు. తిండికి సొమ్ముకి నగలకి ఆశపడ్డ దానివి నువ్వు. ఎవరి పొరపాటో దాని బ్రతుకి కర్మై నిలిచింది. నోరు మొయ్. ఇంకొక మాట మాట్లాడినా నేను సహించను. ఏంటి? ఏమైందే జర్నీ నీకు? అదలా నోటికొచ్చినట్టు పేలుతుంటే రాయిలా నిలబడ్డావే. ఏ పాపం ఎరుగను, ఏ తప్పు చెయ్యలేదు అని ధైర్యంగా చెప్పవేమే? దాని నోరు మొయ్యచ్చవేమే? వచ్చిన రిపోర్ట్ లో ఏదో పొరపాటు జరిగింది, ఎక్కడో తిరగాల్సిందని చెప్పు. సందు దొరికింది కదా అని ఈ రాక్షసి సమయం సందర్భం లేకుండా విరుచుకు పడుతుంటే నోరు మెదపవేంటే? చెప్పు,
అది మాట్లాడిన ప్రతి మాటకి సమాధానం చెప్పు. నిన్ను నువ్వుగా నిరూపించుకోవడానికి ధైర్యంగా నిలబడవే. ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చడానికి టైం అడుగు. అనుభవంతో ఐడియా ఇస్తున్నావా? తప్పు చేయని వాళ్ళకి ధైర్యం ఉంటుంది. సైలెంట్ గా ఉందంటే సంథింగ్ రాంగ్ అనే కదా. అయినా సరే టైం అడగమంటున్నావా? హింట్ ఇస్తున్నావా? ఆవిడ గారిలా ఇంకేం ప్రూవ్ చేసుకుంటుంది? 1కి 2 సార్లు నిజం బయటపడింది కదా. రిపోర్ట్స్ క్లియర్ చేసేసాయి కదా. తనకు, తన కన్న పిల్లలకు, ఇక్కడున్న వాళ్ళందరకు స్పష్టంగా అర్థమైంది కదా. అందుకే ఆవిడేమి రియాక్ట్ అవ్వాలో అర్థం కావడం లేదు. నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చెయ్యాలా అని ఆలోచిస్తున్నట్టుంది. ఆవిడ గారి మైండ్ సర్చింగ్ లో ఉన్నట్టుంది. మా అమ్మని ఇలా అవమానించి ఇంతమందిలో తప్పుగా మాట్లాడి ఏం సాధించాలనుకుంటున్నావు అత్త? ఇంకొక మాట మా అమ్మ నాన్న నేను సహించను. అమ్మే, అయ్యో పాపం పసివాడే అని పిసరంత ప్రేమ లేకుండా ఎప్పుడో వదిలేసిందాన్ని ఇంకా అమ్మా అని ఎంత బాగా అంటున్నావురా. నిన్ను నా తమ్ముణ్ణి వద్దనుకునే వెళ్ళింది కదా. తను కన్న పిల్లల దగ్గర తన కథ అడ్డం తిరిగేసరికి వాళ్ల నోళ్లు ఎలా మూయించాలో, తన తప్పు ఎలా కప్పిపుచ్చుకోవాలో అర్థం కాకే ఆస్తి, అంతస్తు, డబ్బు, హోదాతో పాటు అడ్రస్ సమకూర్చుకోవాలని మళ్ళీ మన జీవితాల్లోకొచ్చింది. ఈవిడేంటో, ఈవిడ క్యారెక్టర్ ఏంటో DNA రిపోర్ట్ ప్రూవ్ చేసింది కదా. వెళ్ళిపోనివ్రా, వెళ్ళిపోని. నువ్వేమి అడ్డుపడి ఆపాల్సిన అవసరం లేదు. నేను వరుసకి అత్తనైనా నువ్వు అమ్మా అని పిలవాల్సింది నన్నురా. సరే, నీకు అంతగా అమ్మ కావాలన్నా, అమ్మ ప్రేమ కావాలనుకున్నా, ఇదిగో సౌమ్య ఉంది కదా. నేను నీకు అన్నీ అందిస్తుంది. మీ నాన్నని వద్దు అనుకుని వదిలేసి వెళ్ళిపోయిన ఆవిడ కంటే కావాలి అనుకుని కోరుకున్న సౌమ్య ఉంది చూసావు. తను వాడికి పోయిన మనశ్శాంతిని, ప్రేమని, ఆపేక్షని, నీకు అమ్మలేని లోటుని తీరుస్తుంది. రేయ్, ఈ తప్పుడు దానికన్నా తిను ఎందులోనూ తక్కువ కాదు. అందం, ఆస్తి, చదువు అన్నీ ఉన్నాయి. ఇక నుంచి నువ్వు అమ్మా అని ఈవిడ్ని పిలవడం మానేసి సౌమ్యని అమ్మా అని పిలిచి మీ నాన్న జీవితంలోకి ఆహ్వానించు.